ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన అయినటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 ప్రభుత్వ పాఠశాలకు కుదిస్తున్నామని చెప్పినటువంటి ప్రతిపాదనని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం అందరం కూడా చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గమనించినట్లయితే చాలా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు, ఉపాధ్యాయులు సరిపడలేరు. అదే విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత అనేది అనేక సంవత్సరాలుగా ఉంది. మనం గమనించాము, గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. రాబోయే వానాకాలంలో ఎన్నో బిల్డింగ్స్ కూలిపోయి విద్యార్థులకు అయ్యే కూడా పరిస్థితి ఉంది. చాలా గ్రామాల్లో, తాండాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక అనేక రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులను కూడా మనం చూస్తున్నాం. మీరు గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళందరూ కూడా రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలు, పేద పిల్లలు. ఇలాంటి పేద విద్యార్థులకి చదువు అందించాల్సినటువంటి సామాన్యమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రతిపాదన ప్రకారం, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం 27,000 పాఠశాలల్లో 4,000 పాఠశాలకు మార్చాలంటే 10,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయడం జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు హామీలు ఇచ్చి ఏమని చెప్పారు? గత ప్రభుత్వం మూసివేసినటువంటి 5,000 ప్రభుత్వ పాఠశాలను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేపిస్తానని చెప్పినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజు 27,000 ప్రభుత్వ పాఠశాల నుంచి 4,000 వరకు తీసుకొస్తాను, 19,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తూ మరోపక్క ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంటే ప్రభుత్వము మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా తప్పించుకోవడం జరుగుతుంది. దీనివల్ల పేద పిల్లలు, పేద విద్యార్థులు, సామాన్య రైతుల, కార్మికుల, పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకు దూరం అవుతున్నారు. కానీ మనం గమనించినట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారము 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. రాజ్యాంగంలో ఉంది అందరికీ విద్యను అందించడం అనేది. కానీ ప్రభుత్వాలు చేస్తున్నది ప్రైవేటు వాళ్ళ కోసం, వ్యాపారస్తుల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. మరియు అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన వసతి కల్పించాలి, ఫుడ్ ఫెసిలిటీస్ కల్పించాలి, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, మినిమం ఫెసిలిటీస్ అంతా కూడా బాగుపరచాల్సినటువంటి వాటిపైన రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరిచి ఇంకా కావలసినటువంటి ప్రభుత్వ పాఠశాలలు కొత్తవి కట్టించాల్సిందిగా ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా డిమాండ్ చేయాలి, మనం ఫైట్ చేయాలి. ఫైటింగ్ ద్వారానే ఈ సమస్యలను పరిష్కారం అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 ప్రభుత్వ పాఠశాలకు మారుస్తానని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పాఠశాల మూసివేతను వెంటనే ఆపాలి. ఆల్రెడీ గత ప్రభుత్వం మూసివేసినటువంటి 5,000 ప్రభుత్వ పాఠశాలను వెంటనే రీఓపెన్ చేసి పేద విద్యార్థులు చదువు రాజ్యాంగబద్ధమైనటువంటి నాణ్యమైన విద్య అందించాల్సిందిగా ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీ ఉన్న పోస్టులు అన్ని భర్తీ చేయాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. మరి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన ఏదో తను నోటి నుంచి వచ్చినటువంటిది, ఏదో మామూలుగా మాట్లాడినటువంటిది కాదు. ఇదంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ 2020లో భాగంగా విద్యను మొత్తం కూడా కొంతమంది కార్పొరేట్లకు అప్పచెప్పేటటువంటి దాంట్లో భాగంగానే ఈ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి ఎన్ఈపీ 2020 అనేది విద్య మొత్తం వ్యాపారస్తుల కోసం, పేద విద్యార్థులకు, పేదలకు కాకుండా కొంతమంది ధనవంతుల కోసం చేసినటువంటి పాలసీ. కాబట్టి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, ఎన్ఈపీని ఇంప్లిమెంటేషన్ ఆపాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఉద్యమంలో భాగంగా తల్లిదండ్రులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం విద్యను మొత్తం కూడా వ్యాపారస్తులకు ఇస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకించి ఏఐడిఎస్ ఉద్యమాలు నిర్మించబోతుంది. ఆ ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.